నా పేరు బొజ్జ ఐశ్వర్య, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ మహిళా కన్వీనర్ని. నాకు ఈ పొజిషన్ ఇచ్చిన దళాధిపతి గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. మనం ఒక్కలొచ్చినా తగ్గేది లేదు, లక్షలొచ్చినా తగ్గేదే లేదు. సో టీం ఎవరైతే ఆర్గనైజింగ్ చేస్తున్నారో వాళ్ళు నిరుత్సాహపడాల్సిన అవసరమే లేదు. మనం ఇప్పుడు ఉన్న పరిస్థితిలో గలం విప్పాము అంటే మన దమ్ము ఏంటో మనకు తెలిసింది. ఇంతమంది కూడుకుని ఇలా మనం లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి వచ్చిన మీ అందరికీ కూడా పాదాభివందనం తెలియజేస్తున్నాను. సో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అని మొదలుపెట్టారు. భయంకరమైన హామీ ఇచ్చారు. ఎక్కడా కూడా సూపర్ 6 లేవు. బాల్ ఎక్కడ పోయిందో తెలియట్లేదు. మీకులో ఎవరికైనా సూపర్ 6 వచ్చాయంటే చెయ్యొద్దు. 15,000 అన్నారు, అది రాలేదు. మనం అది పక్కన పెడితే మహిళలకి ఉచిత బస్సు వసతి అన్నారు. సో సంవత్సరం దాటిన తర్వాత చూసుకుంటే ఆడవాళ్ళకి ఏ జిల్లాకు ఆ జిల్లా అన్నారు. ఇప్పుడు 15వ తారీఖు వస్తే మన ఇంటి నుంచి పక్కింటికి అంటారేమోనని భయం వేస్తుంది మాకు. అలా ఉంది పరిస్థితి. ఏది కూడా ఆయన తెలియకుండా మోసం చేసి ఈవీఎం మిషన్ ద్వారా ఆయన గెలిచారు. ఇంకా మన లోకేష్ గారికి వస్తే, లోకేష్ గారు నిన్న మొన్న పోస్ట్ చూశాను నేను. వాళ్ళ అబ్బాయి స్కూల్ పేరెంట్ టీచర్స్ మీటింగ్కి ఆయన వాళ్ళ భార్య గారు వెళ్ళి ఫోటోలు తీసుకుని అది సోషల్ మీడియాలో హల్చల్ చేశారు. నారా లోకేష్ గారు, మీరు మినిస్టర్ గారు మీ పిల్లల్ని ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివించి పేరెంట్ టీచర్స్ మీటింగ్ వేసి ఫోటో పెడితే మేము ఆనందపడేవాళ్ళం. అలాంటిది మీరు ఒక ధీరుభాయ్ అంబానీ స్కూల్లో చదివించి మా పిల్లలకి నేను పేరెంట్ టీచర్స్ మీటింగ్కి వెళ్తాను అంటే అది చాలా బాధగా ఉంది, నవ్వు వస్తుంది కూడా. సో మన ప్రభుత్వం ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం అన్ని అబద్ధాలు చెప్పాయి, పేదవాళ్ళు పొట్టను కొట్టాయి. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ పేదవాళ్ళ కోసం మనం గలం విప్పుతుంటే ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక దళితుల పార్టీ, క్రైస్తవుల పార్టీ అని ముద్రేస్తున్నారు. రెడ్లి కులంలో ఉన్న పేదవాడి కోసం కూడా మనం మాట్లాడుతున్నాం, గలం విప్పుతున్నాం. కమ్మ కులంలో ఉన్నవాడు పేదవాడి కోసం కూడా మనం గలం విప్పుతున్నాం. కానీ బయటకి మాత్రం ఇది ఒక దళితుల పార్టీ అన్నారు. ఇది దళితుల పార్టీ కానే కాదు, ఇది పేదవాడి పార్టీ. ఇది మీ అందరూ కూడా మనం ఖచ్చితంగా నమ్మి గలం విప్పి ప్రజలకు తెలియజేయాలి. ఇది దళితుల పార్టీ కాదు, క్రిస్టియన్ పార్టీ కాదు, ఇది పేదవాడి పార్టీ. ఇంకా మన లాస్ట్ ఎక్కువ టైం లేదు కాబట్టి మన పావలా స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి వద్దాము. సో సీజ్ ద షిప్ అలా వెళ్ళిపోతూ ఉంది. ఈయన సోషల్ మీడియాలో భయంకరంగా సీజ్ ద షిప్ వేసుకున్నాడు, అది అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో కనీసం 2 రోజులైనా ఆయన నియోజకవర్గంలో ఉన్నారా అని నేను ఈ సభ మూలకంగా అడుగుతున్నాను. 2 రోజులు లేరు అక్కడ, అసలు పార్టీయే లేదు. 30,000 ఆడవాళ్ళ గురించి 30,000 మంది ఆడవాళ్ళ గురించి మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు నాకు డేటా ఇమ్మని నేను అడుగుతున్నాను. నేను ఈరోజు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ఆడపిల్ల కోసం నేను పోరాడతాను. 30,000 మంది డేటా నాకు ఇమ్మని నేను అడుగుతున్నాను. నేను మీకు హెచ్చరిస్తున్నాను. నేను పార్టీ తరఫున నేను మా దళాధిపతి గారు మేము ముందున్న ఆడపిల్లలకి న్యాయం చేస్తాం, అది మా దమ్ము. సో ఇంకా ఇదే ఫస్ట్ సభగా మేము ప్రారంభిస్తున్నాం. ఇప్పటి వరకు ఎన్నో చిన్న చిన్న పార్టీలు వచ్చాయి, ఎలక్షన్ టైంలో వచ్చాయి, తర్వాత కనుమరుగైపోయాయి. మన పార్టీ మాత్రం డే 1 నుంచి అదే ఫైర్తో తగ్గేదే లేదని ముందుకెళ్తున్నాం. సో మీ అందరూ కూడా ఇప్పుడు తక్కువ మంది వచ్చినా రాను రాను ప్రతి ఒక్కరు వస్తారని మాకు నమ్మకం ఉంది. ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కూడా మేము హామీ ఇస్తున్నాం, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ బతికున్నంత వరకు మీకోసమే మేము పోరాడతామని మేము ప్రామిస్ చేసి చెప్తున్నాం. సో జై హింద్, నమస్తే.